జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా నాన్నగారి కంటే మీరే తెలివైనవారు అనుకుంటున్నారా? లేదండి, నేనెప్పటికీ ఆయన కంటే గొప్పదాన్ని కాదు. మరేంటండి ఇదంతా? మా నాన్నగారు ఏమన్నారో విన్నారు కదా. ఇంకా మీకు ఈ కేసు వాదించాలనుందా? వద్దమ్మా, దయచేసి ఆయన్ని బాధ పెట్టే పని చేయకు. నువ్వు ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారు. అత్తయ్య, నేనిప్పుడు కూడా ఈ కుటుంబ సంతోషాన్నే కోరుకుంటున్నాను. నేను మావయ్య గారిని అవమానించడం లేదు. ఆయన మానసిక స్థితిని అంచనా వేశాను. ఆయనున్న కండిషన్లో కేసుని వాదించలేరు. చిన్నత్తయ్యకి శిక్ష పడుతుంది. మీరు మా నాన్నగారిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఎలాంటి కండిషన్లో అయినా ఆయన వాదించగలరు. లేదండి, మిగతా కేసులు వేరు, ఈ కేసు వేరు. ఇది కేవలం కోర్టులో వాదిస్తే గెలిచే కేసు కాదండి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. మనకి అనుకూలంగా ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఆ సాక్ష్యాలన్నీ సంపాదించాలి. నేను చారుకేసి ఆ పనిలోనే ఉన్నాం. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వేనమ్మా. ఆయన బాధపడితే నేను చూడలేను. ఆయన బాధ ఈ కుటుంబానికి మంచిది కాదు. చూడండి, నేను ఈ మాట మిమ్మల్ని అనకూడదు, కానీ అని స్థితికి మీరు తీసుకొస్తున్నారు. మీరు నిజంగా ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకున్నట్టయితే మా నాన్నను, అమ్మను, నన్ను బాధ పెట్టకండి. ఇంతకు మించి అని చెప్పలేను. దివ్యమ్మ, మనం తప్పు చేస్తున్నామేమో. మీకు ఇష్టమైన వాళ్ళని బాధ పెట్టి మీరు పొందేది కూడా బాధే అవుతుంది. కొన్నిసార్లు వాస్తవం చాలా చేదుగా ఉంటుంది చారుకేశ. ఆ నిజాన్ని ఒప్పుకోవడమే కష్టమవుతుంది. మావయ్య గారు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. ఆయన జీనియస్, కానీ ఈ కేసు విషయంలో ఆయన స్ట్రెస్ అవుతున్నారు. ఇలాంటి కండిషన్లో ఆయన వాదించలేరు. అంటే మీరే వాదించాలని ఫిక్స్ అయ్యారా దివ్యమ్మ? ఏమైనా సరే చిన్నత్తయ్యని కాపాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు బాధపడేవాళ్ళు చిన్నత్తయ్య బయటకొచ్చాక సంతోషిస్తారు. కానీ మీకు హర్ష సార్కి ఇప్పుడు భేదాభిప్రాయాలు రావడం మంచిది కాదు దివ్యమ్మ. క్లారిటీ వచ్చాక ఆయనే తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే చిన్నత్తయ్య శిక్ష అనుభవిస్తుంది. ఆ బాధ కంటే ఈ బాధ చాలా చిన్నదే. ఆహా, చెప్పండి సార్. మీకు గుడ్ న్యూస్ మేడం. మీరు ఎదుగుతున్న దొంగ నోట్ల ముఠాలోని ఒక మనిషి మా కానిస్టేబుల్కి చార్మినార్ ప్రాంతంలో కనిపించాడట. ఓ, అవునా సార్? అతని డీటెయిల్స్ చెప్తారా? వాడి పేరు గోవింద్ అండి. 1-2 సార్లు దొంగ నోట్ల కేసులో దొరికాడు. బయటికి వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు ఈ కేసుని అనఫిషియల్గా డీల్ చేస్తున్నారు. అందువల్ల మా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ చేయలేము. ఐ నో సార్, ఇట్స్ ఓకే. అసలు విషయం అది కాదు మేడం. ఆ గోవింద్ గారి మీద 3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. వెరీ డేంజరస్ క్రిమినల్. తన దారికి అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనకాడ్డు. వాడితో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. షూర్ సార్, థ్యాంక్ యూ. ఉంటాను మేడం. గోవింద్, మనం వెతుకుతున్నవాడు వీడేనంట. వాడెవడైనా చాలా ప్రమాదకరమైన మనిషిని ఎస్ఐ గారు చెప్తున్నారు కదమ్మా. ప్రమాదం అని వదిలేస్తే
చిన్నత్తయ్య గారు బయటకు ఎలా వస్తారు? ప్రసాద్ సార్తో చెప్దాం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి పోలీసులతోటే గోవింద్ని పట్టుకుంటారు. లేదు చార్కేశ, మామయ్య గారు పంతానికైనా మన మాట వినరు. పోనీ హర్ష సార్కైనా చెప్దాం దివ్యమ్మ. ఆయన అసలు ఈ కేసునే టచ్ చేద్దాం చెప్తున్నారు. ఎవరి హెల్ప్ లేకుండా మనం ఎలా క్రిమినల్ని పట్టుకుంటాం దివ్యమ్మ? నాకెందుకో హర్ష సార్ని కన్విన్స్ చేయటమే బెటర్ అనిపిస్తుంది. ఆయన చెడ్డవారైతే కన్విన్స్ చేయాలి చార్కేశ. ఆయన చాలా మంచివారు, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటారో లేక అపార్థాలు పెరిగిపోతాయోనని భయంగా ఉంది దివ్యమ్మ. ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం మీ మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఇది మంచిది కాదు. కేసు సాల్వ్ అయ్యేంతవరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాల్వ్ అయిన తర్వాత అంతా హ్యాపీనే కదా. అప్పటి వరకు ఇంట్లోనూ బయట ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దివ్యమ్మ. ప్రమాదాలు నాకు కొత్త కాదు చారుకేశ. ఒక స్నేహితుడిగా నా భద్రత గురించి నువ్వు భయపడుతున్నావు, కానీ ఒక కోడలిగా నేను నా కర్తవ్యాన్ని, బాధ్యతని నిర్వర్తించాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సరే వెనకడుగు మాత్రం వెయ్యను. అప్పటి వరకు ఎవ్వరి మాట వినను. వింటే మీరు అలివేలు మంగ తాయారమ్మ కూతురు ఎందుకు అవుతారు? పోరాడండమ్మా. ఆ గోవింద్ గారిని వెతికి పట్టుకుందాం. నేను మీ వెంటే ఉంటాను. ఇంట్లో సిచ్యుయేషన్ ఏంటి దీపు? వదిన్ని కోసం ఫైట్ చేస్తుంది మామ్. ఒకవైపు డాడ్, ఇంకోవైపు అన్నయ్య వదిన్ని హేట్ చేస్తున్నారు. పెద్దమ్మ కూడా చాలా కోపంగా ఉంది. పాపం వదిన నీకోసం చాలా కష్టపడుతుంది మామ్. దానికి మనం ఏం ఫేవర్ చేసాం? అది మనకి ఇంతలా హెల్ప్ చేస్తుంది. మనం దానికి కీడే కదా చేసాం. వదిన నేచరే అంత మామ్. చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయడం. సర్లే, ఇప్పుడు దాని గొప్పతనం ఎందుకు? కానీ అది చెప్పిన ఒక్క మాట విన్నాక నాకొక డౌట్ వస్తుంది. ఏంటి మామ్? క్యాష్ మన ఇంట్లోనే చేతులు మారింది. నేను మార్చలేదు, నువ్వు మార్చవు. నీ డాడీ పెద్దమ్మ అలాంటి వాళ్ళు కాదు. హర్ష, దివ్య, చారుకేశ ఆ టైప్ కాదు. మిగిలింది మీ అంకుల్, ఆంటీ. మా అంకుల్ కానీ తెలివితేటలు లేవు మామ్. ఆయన ఒక వాచ్మెన్ అంతే. అతనికంత తెలివి లేకపోతే నాకెందుకు బియ్యంకుడవుతాడు? నిన్నెందుకు అల్లుణ్ణి చేసుకుంటాడు? మనకంటే పెద్ద జాదు మీ అంకుల్. మనకి ద్రోహం చేస్తాడంటావా మామ్? డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది దీపు. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మకూడదు. మీ అంకుల్ లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఒక పని చేయి దీపు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ గదిని చెక్ చేయి. క్యాష్ దాచిపెట్టారేమో చూడు. కుమారికి తెలిస్తే ఫీల్ అవుతుందేమో మామ్. నీకు నేనెక్కువ, ఆ కుమారి ఎక్కువ? నువ్వే ఎక్కువ మామ్. అయితే నేను చెప్పిన పని చెయ్యి. నాకు వాళ్ళ మీద డౌట్ వస్తుంది. సరే మామ్, వాళ్ళ రూమ్లో వెతుకుతాను. వాళ్ళకి తెలియకుండా వెతుకు. తెలిస్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళు తీసుండకపోతే మనం ఫీల్ అవ్వాలి. సరే మామ్, నేను చెక్ చేస్తాను. ఉమ్. ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.